మనం ఎంత మేధావులమైనా ఎంత గొప్పవాళ్ళమైనా నాకు ప్రకృతితో పని లేదు, నాకు అసలు గాలితో పని లేదని ఏసీ పెట్టుకుని ఏసీ గదిలోనే కూర్చున్నాం అనుకోండి 365 రోజులు, మనకు మొత్తం జబ్బులు వచ్చేస్తాయి, శరీరంలో మానసికమైన వ్యాధి వచ్చేస్తుంది. కాబట్టి మనకు బయట గాలి కావాలి, బయట సూర్యుడు కావాలి. సరే, ఇప్పుడు మీరు ప్రకృతితో గాలి వద్దనుకున్నారు, ఏసీ పెట్టుకున్నారు. నీళ్లు కూడా ప్రకృతిలో భాగమే కదా, నీళ్లు వదిలేసి బతకండి, బతకలేంగా. గాలి అంటే నాకు ఏసీ వస్తుందండి, నేను ఏసీ కరెంటు బిల్లు కట్టుకుంటాను, 365 రోజులు ఆ గదిలో కూర్చుంటా, నాకు గాలితో పర్లేదన్నారనుకోండి, గుడ్. నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వచ్చింది. నువ్వే తయారు చేసుకో నీళ్ళని, లేదా నీళ్ళని తాగకుండా ఉండగలమా? లేదు. ఒక 5 గంటలు గొంతు ఎండిపోతే, తడారిపోతే మొత్తం పోయినట్టే. బ్రతకండి అలాగా. కాబట్టి ప్రకృతిని విడిచిపెట్టి ఎవ్వరూ బ్రతకలేరు, ప్రకృతిని విడిచిపెట్టి.